పెదనాన్న గారి డ్రీమ్ వీళ్ళు చేస్తున్నప్పుడు నేను పార్టిసిపేట్ చేయాలని. ఇప్పుడు ఆయన చెయ్యాలనుకుంటే ఇంకొకటి చెప్తున్నాను. ఆయన ఏ శివుడి పాత్ర చేయొచ్చు, లేక ఇంకో పాత్ర చేయొచ్చు, ఒక క్యామియోలో చేయొచ్చు. కానీ ఆయన రుద్ర పాత్ర ఎందుకు చేశారు? ఆ పాత్రలో ఒక ఒక స్ట్రైకింగ్ ఎలిమెంట్ ఉంది. అందుకని ఆ పాత్ర చేయడానికి కూడా ఆయన ఇష్టపడ్డారు. అంటే కమర్షియల్‌గా మంచి ఎలివేషన్స్ ఉంటాయంటారు. కమర్షియల్‌గా అంటే భక్తిని మించిన కమర్షియాలిటీ ఇంకోటి లేదు. ఓకే. దేవుడి గురించి మించిన విశ్వాసం కానీ దాని ముందు నడిచే కథను మించింది లేదు. ప్రభాస్ గారి క్యారెక్టర్ ఏంటి అంటే ఈ ప్రజెంట్ జనరేషన్కి ఎన్ని లాజికల్ క్వశ్చన్స్ అడుగుతారో ఆయనే అడుగుతాడు, ఆయనే సమాధానం చెప్తాడు. అసలు ఆయన ఇటు విష్ణు గారితో మాట్లాడే డైలాగ్స్ కావచ్చు, మోహన్ బాబు గారితో మాట్లాడే డైలాగ్స్ కావచ్చు, అవన్నీ ఆడియన్స్ని ఆలోచింపజేస్తాయి, క్లాప్స్ కొట్టేస్తాయి, విజిల్స్ వేయిస్తాయి. సో ప్రభాస్ ఫ్యాన్స్ ఏంటంటే వాళ్ళ హీరో ఫుల్ లెంగ్త్ సినిమా కాకపోయినా ప్రభాస్ గారి పాత్ర చిరకాలం గుర్తుండిపోతుంది. ఒక కన్నప్ప చేసిన విష్ణు గారికి ఎంత పేరు వస్తుందో, ప్రభాస్ గారు పోసిన రుద్ర పాత్ర ఫ్యాన్స్కే కాదు మామూలు ప్రేక్షకులు కూడా చిరకాలం గుర్తుండిపోయే పాత్ర.